సమాజం. మహామంత్రి మహారాజా, మన రాజ్యంలో ఏమైనా విశేషములు కలవా? మహారాజా, మహామంత్రి మన రాజ్యంలో మన రాజ్యములో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర మొదలగు జాతుల వారందరూ సుఖోపతులై భోగవంతులై ఆయన ఆరోగ్యముగా నివసించుతున్నారు ప్రభు. మహామంత్రి మహారాజా, మన రాజ్యపాలనలో ఎవరికైనా ఎక్కువ ఆప్తులు రాకూడదు కదా మహామంత్రి? అంతే కదా మహారాజా. మహామంత్రి ఈ యొక్క పరిపాలనలో ఎవరికి ఏ ఆపద లేకుండా ఆరోగ్యంగా నివసిస్తున్నారు ప్రభు. మహామంత్రి మనలో ఏమన్నది? ఆ చంద్రశేఖర కరుణ కటక్షమే కాని నాలో ఏమన్నది? అంత్యు దైవేక్ష. మహారాజా, మహారాజా, చిన్న సంశయము. ఏమిటి సంశయించు? మహామంత్రి ఆ. చిత్రాంగి సారంగదరుడు పరిణయం నా కుమారుడు సారంగదరుడు చిత్రపటమును చూపి నేను పెళ్ళాడి. అవును. నీకు నాకు తప్ప నీకు నాకు అంజలి ఎవరికి తెలియరాదు. అవును. పెదివి దాటి పొదివి దాటు మహారాజా, అందుచేతన అందుచేత. పడు జాగ్రత్తగా దాచిపెట్టవలను మహామంత్రి. మహారాజా, మహామంత్రి ఆనాడు చిత్రాంగి యువరాణి పరిణయం గురించి నాకు చెప్తున్నారా? అంతే కదా నాకు అంతగా చెప్పలేనా మహారాజా? మహామంత్రి కానీ కానీ ఏమిటా సంశయం? చిన్న సంశయం ఏమిటా సంశయం? ఏమిటంటారా? అలాగనే. మహారాజా, మహామంత్రి మీరు లేని సమయంలో నేను లేని సమయంలో సారంగధరుడు సారంగధరుడి చిత్రాంగి మేడకు వెళ్లకుండా ఆజ్ఞాపించట శ్రేయస్కరమని నా యొక్క అభిప్రాయం. మహామంత్రి మహారాజా, సత్యసంధుడు సుగముల గలవాడు శ్రీని తల్లిగా భావించి నా వంశాధారకుడు సారంగధరుడు హత్య దురుబుద్ధి గలవాడా? ఆయన నాలో ఏమన్నది? అంతే దైవేక్ష. మహారాజా, మహామంత్రి మీ అయినా ఆయనను మనం ఎవరు ఏమి చేయగలం మహారాజా? అంతా దైవేక్ష. ఇది ఎప్పటికి ఎలా మారు ఎలా జరుగును? మహారాజా, మహామంత్రి అయినను నిన్న దినము నిన్న దినమున ఆ అరణ్యము నుంచి అరణ్యం నుంచి చెంచులు బోయులు వచ్చి వారు జంతువులన్నీ ఆ పల్లెలపై పడి పంటలను పాడు చేసి ప్రజలు తినేస్తుంది అని మొరపెట్టుకున్నారు. మహామంత్రి ఈ వద్దకు వచ్చి నా వద్దకు వచ్చి విన్నవించమన్నారు. మహామంత్రి మహారాజా, పేద ప్రజల కష్టాలు తెచ్చుటే మన రాజధర్మం కదా. అంతే కదా మహారాజా. అన్ని పెద్దల్ని కాపాడమే మన పెబుల ధర్మం. అవును. నీవు తొందరగా పోయి సిద్ధము చేయి. అలాగనే. ఈ రాజు